హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్షల్లో డబ్బులు వస్తాయంటే ఎవరైనా వద్దంటారా? డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కదా. మన ఛానల్లో మీ అందరికీ తెలిసిందే, ఓల్డ్ కాయిన్స్ గురించి, ఓల్డ్ నోట్స్ గురించి చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. లక్షల్లో విలువ చేసేటటువంటి అద్భుతమైనటువంటి రేర్ కాయిన్స్ కి సంబంధించి కూడా వాటిని టెస్టింగ్ చేసే విధానం గురించి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. సో ఇట్లాంటి కాయిన్స్ ని నిజంగానే అంత డబ్బు పెట్టి తీసుకుంటారా అంటే 100% వాటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉందండి. ఇటువంటి కాయిన్స్ ని, ప్రత్యేకమైనటువంటి కాయిన్స్ ని తీసుకోవడానికి పార్టీస్ అనేవి ఉంటాయి. సో వారు ఏం చేస్తారంటే మనతో కాంటాక్ట్ అవుతారు, అట్లాంటి కాయిన్స్ ని ఖచ్చితంగా తీసుకుంటారు. చాలా మంది కూడా ఇట్లాంటి కాయిన్స్ ని తీసుకుంటారు అని చెప్తూ చాలా మంది వీడియోస్ చేసేవారు కూడా ఉండవచ్చు. సో వారికి నాకు డిఫరెన్స్ ఏంటంటే, మన ఛానల్ ఏంటంటే ఎవరైనా సరే మన ఛానల్ ద్వారా లబ్ధి పొందినట్లయితే వారి పేర్లను కూడా నేను అనౌన్స్ చేస్తాను. ఇదంతా నేను ఎందుకని చేస్తున్నాను అంటే ఒక నమ్మకం అనేది మీకు కలగాలి. సో ఈ వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక టెస్టింగ్ అయితే చేస్తారండి. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. సేమ్ ఇదే మాదిరిగా మనమైతే టెస్టింగ్ అయితే చేస్తాం కదా గత వీడియోస్ లోనైతే. సో ఆ వీడియో చూసి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నారు. మనం బల్బుతో అయితే వెలిగించే ప్రయత్నం అయితే చేస్తాము. సో వీళ్ళు కూడా వెలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ టెస్టింగ్ అనేది నిజంగానే సక్సెస్ అయినట్లయితే వీరికి ఖచ్చితంగా 7 లక్షలు అయితే వస్తాయి. కానీ ఇందులో ఏమాత్రం కూడా వాస్తవం అనేది లేదు. ఇదంతా కూడా ప్యాక్ అండి. ఎందుకని ప్యాక్ అంటే, ఒక్కసారి ఈ బల్బుని చూడండి. ఈ బల్బ్ అనేది ఛార్జింగ్ బల్బు. మనం గత వీడియోస్ లో టెస్టింగ్ చేసినటువంటి బల్బ్ అనేది కరెంట్ తో మాత్రమే వెలుగుతుంది. సో అట్లాంటి బల్బును అయితే మనం టెస్టింగ్ చేసి అయితే చూపించాం కదా. సో ఇందులో అయితే టెస్టింగ్ అనేది అవ్వటం లేదండి. ఒకవేళ అయినట్లయినా కూడా ఇది ఛార్జింగ్ తో వెలుగుతుంది కాబట్టి కాయిన్ మీదకు పెట్టినా సరే, ఏదైనా ఇనుప వస్తువు మీద పెట్టినా కూడా అది వెలుగుతుంది. సో ఈ వీడియో అనేది ప్యాక్ వీడియో. దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు, బ్రదర్ మరి ఈ వీడియో మీకు ఎక్కడ దొరికిందని. సో మనమైతే ఈ ఛానల్ కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందండి. సో అందులో అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే జాయిన్ అయ్యి ఈ టెస్టింగ్ అయితే చేశారు. కానీ ఈ వీడియో అనేది ప్యాక్ కాబట్టి డబ్బులు అయితే ఇవ్వబడదు. ఓకే, ఇది మరో టెస్టింగ్ అండి. మనం ఆల్రెడీ గత వీడియోలో అయితే చేయడం అయితే జరిగింది కదా. 8 లక్షలు విలువ చేసేటటువంటి కాయిన్ కి సంబంధించి మనం టెస్టింగ్ చేసి అయితే చూపించాం. సో అదే టెస్టింగ్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నారు. సో ఆ టెస్టింగ్ కి ఈ టెస్టింగ్ కి మీరు తేడాను అయితే అబ్జర్వ్ చేయండి. నిజంగానే టెస్టింగ్ లో సక్సెస్ అయినట్లయితే మనం ఏదో విధంగా అయినా సరే వారితో బయ్యర్తో కాంటాక్ట్ అయ్యి మనం డబ్బులు అయితే ఇప్పించాల్సినటువంటి బాధ్యత నాకైతే ఉంది. ఎందుకనంటే నేను వీడియో చేస్తున్నాను. పలానా టెస్టింగ్ లో సక్సెస్ అయినట్లయితే ఖచ్చితంగా పలానా ఇంత డబ్బులు అయితే వస్తాయి, ఇంత అమౌంట్ అయితే వస్తుంది కదా అని నేను వీడియో చేశాను. కాబట్టి ఖచ్చితంగా టెస్టింగ్ లో సక్సెస్ అయినట్లయితే నేను ఇప్పించాల్సిన బాధ్యత నాదే. సో నేను ఎంత బాధ్యత రీతిగా ఉంటానో టెస్టింగ్స్ చేసే విధానంలో కూడా నేను అంతగానే అబ్జర్వ్ చేస్తానండి. ఒక్కసారి ఈ కాయిన్ కి సంబంధించినటువంటి టెస్టింగ్ ని మీరు జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఏంటంటే, మన ఛానల్లో వీడియో అయితే చేశాం కదా, ఆ కాయిన్ కి సంబంధించినటువంటి టెస్టింగ్ ని మీరు డిఫరెన్స్ ని మీరు టాలీ చేయండి. ఏది ఎలా ఉంది, ఎందులో వాస్తవం ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తున్నారు, సేమ్ అదే విధంగా నేను చేసిన మాదిరిగానే వీరైతే టెస్టింగ్ అయితే చేస్తున్నారు. చూడండి, ఈ నీడిల్, ఈ సూది ఉంది, ఈ సూదిలో అయితే ఎటువంటి కదలిక అనేది అంతగా కనిపించటం లేదు, అంత ప్రెజర్ గా అయితే కనిపించట్లేదు కదా. సో నాకు అనిపించింది ఏంటంటే, ఈ కాయిన్ చుట్టూ అయితే అయస్కాంతం మీద పెట్టారు. సో దీని మీదుగా ఈ నీడిల్ని, సూదిని పెట్టగానే ఏం చేస్తుందంటే, ఈ సూదిని అయితే కాస్త లోనకైతే లాక్కుంటుందండి. అంటే తనకి దగ్గరగా అయితే లాక్కుంటుంది. దాని కారణంగా అయితే ఈ సూది అయితే కదులుతూ ఉంది, అంతే. కానీ ఇందులో అయితే ఎటువంటి ప్రెజర్ లాగా అయితే కనిపించడం లేదు. మన గత వీడియోలో మనం చూసాం కదా, 8 లక్షలు విలువ చేసినటువంటి కాయిన్ అనేది నేను హెడ్లైన్ పెట్టి అయితే నేను వీడియో చేస్తాను కదా. సో అందులో మీరు వీడియో చూడండి, ఎంత ఇదిగా కదులుతుంది ఆ నీడిల్. ఆ సూద్ అనేది చాలా ఒక బొంగరం మాదిరిగా అయితే తిరిగేస్తూ ఉందండి, అంత అద్భుతంగా కనిపిస్తుంది. సో అది అయస్కాంతం ద్వారా అయ్యేటటువంటి పని అయితే కాదు. సో మీరు అయస్కాంతంతో ట్రై చేస్తారని అయితే చాలా అర్థవంతంగా అయితే ఇందులో అయితే కనిపిస్తూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీకు డబ్బు అనేది అవసరం, ఎవరికైనా డబ్బు అనేది అవసరం. మీరు టెస్టింగ్ అనేది ఎందుకని చేస్తారు? నిజంగా ఈ టెస్టింగ్ లో సక్సెస్ అయినట్లయితే మనకు డబ్బులు వస్తాయి కదా అనేది మీరు చేసే ఉంటారు. లేదనుకోండి, ఏదో విధంగా మనం టెస్టింగ్ చేద్దాం, సో ఇది నమ్మి వారేనా మనకు డబ్బులు ఇచ్చేవచ్చేమో అనే మీరు ఒక దుర్బుద్ధితో, ఆలోచనతో అయితే మీరు వీడియో చేశారని అయితే నేను అనుకుంటున్నానండి. సో ఇది మీకు బాధ కలిగించే విషయం అయితే కాదు, కానీ నిజంగా చెప్తున్నాను, జెన్యూన్ గా మీరు టెస్టింగ్ చేయాలి. జెన్యూన్ గా టెస్టింగ్ చేస్తే సక్సెస్ అయినట్లయితేనే వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏమాత్రం కూడా వాస్తవం అనేది లేదు. ఫ్రెండ్స్ అయితే ఈ టెస్టింగ్స్ అయితే చూస్తారు కదా. సో ట్రై చేయడం ఏం తప్పేం కాదు. మనం ట్రై చేస్తేనే ఆ టెస్టింగ్ అనేది అవుతుందో లేదా అనేది మనకైతే తెలుస్తుంది. కాకపోతే మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, కొందరు దురబుద్ధితో ఉంటారు కదా, ఒక దుర ఆలోచనతో
టెస్టింగ్ అనేది చేయమన్నారు కదా ఈ బ్రదర్. సో మనం ఆ విధంగా ట్రై చేద్దాం. అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదనేది మీకు తెలుసు. అయినప్పటికీ కూడా టెస్టింగ్ చేసినట్టు మనం వీడియో చేసి మనం సెండ్ చేద్దాం. ఒకవేళ డబ్బులు పంపించే అవకాశం అనేది ఉండవచ్చు, వారు కనిపెట్టలేకపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా మాత్రం దయచేసి వీడియోస్ అయితే నాకు సెండ్ చేయవద్దండి. మనం టెస్టింగ్ చేస్తాము అంటే జెన్యున్ గానే టెస్టింగ్ చేయాలి. అవుతుందా లేదా అనేది మాత్రం తెలుసుకోవడానికి మీరు టెస్ట్ చేయాలి. సక్సెస్ అయిందనుకోండి, సో బ్రదర్ నేను ఈ విధంగా టెస్టింగ్ అయితే చేస్తాను, సక్సెస్ అయ్యింది అని మీరు వీడియో సెండ్ చేస్తే నేను అందులో ఎంతవరకు వాస్తవం ఉందా అనేది కూడా నేను పరిశీలన పూర్వకంగానే వీడియో చూస్తాను. మీరు కూడా నేను చేసే వీడియో కూడా మీరు అంత జాగ్రత్తగానే చూడాలి. ఇందులో ఏవైనా ఎడిటింగ్ చేశారా, లేకపోతే ఏ విధంగా చేశారు ఈ బ్రదర్ అనేది మీరు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది రియల్ వీడియోనా ప్యాక్ వీడియోనా అనేది కనిపెట్టే విధంగా మీరు చూడాలి. ఏదో చూస్తున్నాంలే ఈ బ్రదర్ చాలా జెన్యున్ గానే చేస్తారులే అని నేను చెప్తుందల్లా కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదండి. ఏ వీడియోలో దొరుకుతారు ఈ బ్రదర్, ఏ వీడియోలో అయినా సరే ఈ బ్రదర్ చేసేది అబద్ధం అనేది నేను నిరూపిస్తాను అనే విధంగా మీరు వీడియో చూడాలి. అంత పరిశీలన పూర్వకంగా వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ముఖ్య విషయం అండి, మీ అందరి కోసం అయితే మరికొన్ని అద్భుతమైనటువంటి వీడియోస్ అయితే నేను చేస్తాను. సో వీడియోలో మనం ఏ విధంగా టెస్టింగ్ చేస్తామో అనేది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆ విధంగానే మీరు కూడా టెస్టింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో సక్సెస్ అయినట్లయితే నేను టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి లింక్ అయితే ఈ వీడియోలో అయితే కామెంట్ అయితే చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా మీ సందేహాలను అయితే వ్యక్తపరచండి. ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా.